హే ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గూగుల్ పిక్సెల్ 3ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయబోతున్నాం. మీరు తప్పకుండా ఈ వీడియోస్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాలి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా వరకు సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో షూట్ చేసిన వీడియో సీక్వెన్స్ని ఎడిట్ చేసి చూపించబోతున్నాను. వెంటనే మీరైతే ఈ వీడియోని పాస్ చేసి మీ దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ని తెచ్చుకోండి. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మనం ఈ డివైస్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో బాక్స్ పైన అయితే గూగుల్ పిక్సెల్ 3 అని ఉంది, బ్యాక్ సైడ్ టీమ్ పిక్సెల్ బై గూగుల్ అని ప్రింట్ చేశారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్ కవర్లో నీట్గా ర్యాప్ చేసి అయితే ఉంది. ఫోన్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్తో పాటు గూగుల్ స్టిక్కర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. లోపల పిక్సెల్ యూఎస్బి టైప్ సి ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి. అలాగే బాక్స్లో USB-C to USB-C ఛార్జింగ్ కేబుల్ విత్ ఫాస్ట్ ఛార్జర్ ఇంక్లూడ్ చేశారు అండ్ ఓటీజీ అడాప్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఈ అడాప్టర్తో మనం పాత ఫోన్లో ఉన్న డేటాని కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ USB-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ అడాప్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో యాపిల్లో అయితే వీళ్ళు రిమూవ్ చేశారు, సో దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ఇంకా హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఫోన్ మనకి 5.5 ఇంచ్ ఫుల్ HD OLED డిస్ప్లేతో 1080p ఇంటూ 2160 రెజల్యూషన్ అలాగే 443 PPI విత్ కార్నింగ్ గొరిల్లా 5తో డిజైన్ చేశారు. స్నాప్డ్రాగన్ 845 విత్ 4GB ర్యామ్ విత్ 64 or 128GB వేరియంట్తో ఈ మోడల్స్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రంట్ డ్యువల్ స్పీకర్ సెటప్ ఉంది. లెఫ్ట్ సైడ్ బటన్స్ ఏం లేవు, కానీ రైట్ సైడ్ ఆరెంజ్ పవర్ బటన్ విత్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు. ఇంకా బాటమ్కి వస్తే USB-C అలానే సిమ్ ట్రే ఇంక్లూడ్ చేశారు. కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చామంటే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ f1.8 విత్ ఆటో ఫోకసింగ్ అలాగే రేర్ 12.2 మెగాపిక్సెల్ f1.8 అపర్చర్ విత్ లేజర్ ఆటో ఫోకసింగ్ ఇచ్చారు. కెమెరా గురించి డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలానే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ప్యానెల్ లోపల NFC వైర్లెస్ ఛార్జింగ్ విత్ 2950 mAh బ్యాటరీ కూడా ఇంక్లూడ్ చేశారు. సో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించే ఫోక్స్. నేను ఐఫోన్ రివ్యూ లాగే దీన్ని కూడా కంపారిజన్ చేసి వదిలేద్దాం అనుకున్నాను, అంటే జస్ట్ లైక్ డీటెయిల్గా కాకుండా పైన కంపారిజన్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఈ కెమెరా యూజ్ చేసేటప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బై ద వే నా ఐఫోన్ రివ్యూ మీరు చూడనట్టయితే సో నేను తప్పకుండా కార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు మెయిన్గా కెమెరా గురించి కాసేపు మాట్లాడుకుందామండి. పిక్సెల్ ఫోన్స్ ఫస్ట్ నుంచి కెమెరా మార్కెట్ని టార్గెట్ చేసి మొబైల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఫొటోస్ అయితే ఇప్పటి వరకు మార్కెట్లో ఉండే ఏ మొబైల్స్ కానీ ఇంత పర్ఫెక్ట్గా ఫొటోస్ తీయలేకపోతున్నాయి. బట్ కెమెరాలో ఒకే ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది, అదేంటంటే వీడియో డిపార్ట్మెంట్ అండి. 4K 1080p ఇంకా స్లో మోషన్ అసలు చూడడానికి అంతగా అనిపించదు. బట్ ఐఫోన్లో వీడియోస్తో కంపేర్ చేస్తే మాత్రం లైక్ పిక్సెల్ డెన్సిటీ ఇంకా ఆటో ఫోకసింగ్ డిపార్ట్మెంట్లో మనకి పిక్సెల్ 3 చాలా వీక్గా ఉందనే చెప్పుకోవచ్చు. వీడియో ఇంకా ఫోటో శాంపుల్స్ చూపించే ముందు పిక్సెల్ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో దాంతో మనం మన క్రియేటివిటీని యాడ్ చేసి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించబోతున్న క్లిప్ నేను AR ఫీచర్స్తో రికార్డ్ చేసి ఎడిట్ చేశాను. ఈ AR సీక్వెన్స్ ఎలా ఉంది అని నాకు కామెంట్స్లో అయితే డ్రాప్ చేయండి. అలాగే వెంటనే ఈ వీడియోని పాస్ చేసి ఒకవేళ ఇప్పటిదాకా మీరైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే వెంటనే మీ దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియోని అయితే ప్లే చేయండి, ఎందుకంటే దీంట్లో చాలా వరకు సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేశాను.
ఏఆర్ స్టిక్కర్స్ ఇంకా ఐఫోన్లోని యానిమోజీస్ చాలా డిఫరెంట్గా వర్క్ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే మనకి పిక్సెల్లో మనకు నచ్చిన స్టిక్కర్స్ని 3D స్పేస్లో పెట్టి ట్రాక్ చేయొచ్చు. అవి గ్రౌండ్ మ్యాపింగ్స్ని యూస్ చేసుకుని ఒకే పాయింట్కి స్టిక్ అయిపోతాయి. Bye bye stickers. ఐఫోన్ యానిమోజీస్ అలా కాదండి. సో ట్రూ డెప్త్ సెన్సర్తో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ట్రాక్ చేసి దానికి తగినట్లు ఎక్స్ప్రెషన్స్ అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫొటోస్ ఇంకా వీడియోస్ కంపారిజన్స్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా ఈ వీడియోస్ని ఇంకా ఫొటోస్ని నా గింబల్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాటరీ 5 minutesలోనే అయిపోయింది. మీరు చూసిన ఏఆర్ సీక్వెన్స్, ఇప్పుడు చూపించబోతున్న ఫొటోస్ వీడియోస్ అన్నీ హ్యాండ్ హెల్త్తోనే తీసాను. సో అన్ని చేత్తోనే తీసాను. సో ఇవన్నీ మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ని కూడా జడ్జ్ చేయొచ్చు. హే ఫోక్స్, ఇది గూగుల్ పిక్సెల్ 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా టెస్ట్ చేస్తున్నాను నేను యాక్చువల్గా. సో ఇది మా అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్. సో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటు ఆడియో మీకు ఎలా వినిపిస్తుందని చెప్పి మీరైతే జడ్జ్ చేయొచ్చు. అలాగే నాకు కామెంట్స్లో కూడా డ్రాప్ చేయండి. చాలామంది రివ్యూవర్స్ సౌండ్ చాలా మఫల్డ్గా ఇంకా చాలా టినీగా వినిపిస్తుంది అని చెప్పి రివ్యూలో చెప్తున్నారు. సో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ బిలో. ఫొటోస్ చాలా బాగున్నాయి, బట్ వీడియోస్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి. ఇంకొక బెస్ట్ కెమెరా ఫీచర్ ఏంటంటే నైట్ షాట్స్ అండి. ఇప్పుడు చూపిస్తున్న ఫొటోస్ అన్ని ఆల్మోస్ట్ ఈవినింగ్ క్యాప్చర్ చేశాను. సో చీకట్లో కూడా కలర్ రీప్రొడక్షన్ ఇంకా నాయిస్ రిడక్షన్ చాలా అక్యురేట్గా క్యాలిబ్రేట్ చేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చామంటే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది. ఎందుకంటే గూగుల్ డిజైన్ చేసింది కాబట్టి. స్నాప్డ్రాగన్ 845 ఆల్రెడీ కాస్త పాత ప్రాసెసర్ అయిపోయింది. అది కాక గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను నోటీస్ చేశాను. బట్ ఫోన్ అయితే ఎక్కువ హీట్ అవ్వడం లేదు. ఫోన్ కాస్త లాగీగా ఉంది. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా వర్స్ట్గా ఉంది. ఆల్మోస్ట్ $800 ప్రైస్ పెట్టుకునే వాళ్ళకి కనీసం 6GB ర్యామ్ అయినా ఇంక్లూడ్ చేయాల్సింది. ఫోన్ కాస్త బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేది నా ఉద్దేశంలో. గూగుల్ పిక్సెల్ ఇంకా ఐఫోన్ XS Geekbench 4 స్కోర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు 845 స్పీడ్ డిపార్ట్మెంట్లో ఎంత వెనకాల ఉందని. బ్యాటరీ విషయానికి వచ్చామంటే అన్ని ఫోన్స్ లాగే మినిమం 4 hours 50 minutes దాకా స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. బట్ OnePlus ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం అంత వాల్యూ అనిపించదు. ఫైనల్గా నా థాట్స్ ఏంటంటే ఈ ఫోన్ని ఫొటోస్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం పిక్సెల్ 2ని పర్చేస్ చేయండి. ఎందుకంటే కెమెరా హార్డ్వేర్ 2 మొబైల్స్లో సేమ్గానే ఉంటుంది. గూగుల్ రీసెంట్గా లేటెస్ట్ కెమెరా ఏపీకేని రిలీజ్ చేసింది. దాన్ని మనం ఓల్డ్ పిక్సెల్ 2లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. 2 మొబైల్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఫోటోలు తీస్తాయి. ఆల్రెడీ నేను నా ఐఫోన్ వీడియోలో చెప్పాను, ఇంకొక 1 year వెయిట్ చేసినట్లయితే మనమందరం 5Gతో ఫోన్స్ రిలీజ్ చేస్తారు. సో మీరు మొబైల్స్ కొనే ముందు కాస్త రీసెర్చ్ చేసి ఆర్డర్ చేయండి. ఆల్మోస్ట్ 60,000 మనీ పెట్టి సేమ్ ఓల్డ్ స్పెక్స్తో ఉన్న పిక్సెల్ 3 ఫోన్ని కొనడానికి నేనైతే రికమెండ్ చేయను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది సపోర్ట్ టిల్ నౌ. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. చూసారు కదా ఫోక్స్ ఈ వీడియోని. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్. Hey Siri, can you sing a song? Sure, absolutely. Ahem. Okay, here I go. Ahem. Hang on, let me just clear my... Gosh, singing is harder than I thought. Hey Siri. Hello. Hey Siri, sing a song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to whoever's birthday it is.
It's not my birthday today. I appreciate the thought, though.